అక్కర్లేదు, ఈ కేసు నేను వాదిస్తున్నాను. మా తృప్తి కోసం ఇది ఉంచండి. అక్కర్లేదని చెప్పానుగా. ఈ కేసు నా కోసం వాదించుకుంటున్నాను. మీరు వాదించడం అంటూ జరిగితే మేము తప్పకుండా గెలుస్తాం. వస్తాం. నమస్తే. వస్తామండి. రఘు, ఏమిటిది? మీ అన్నయ్య గారికి వ్యతిరేకంగా కేసు వాదిస్తావా? మా కుటుంబానికి మంచి జరుగుతుందనే నమ్మకంతోనే నేను కేసు వాదిస్తున్నాను. ఈ కేసులో నేను గెలిచి గీత శ్యాంబాబు ఇంటికి వెళ్తే విడిపోయిన మా కుటుంబం మళ్ళీ ఒకటవుతుంది. అందుకే రాదా, అందుకే ఈ కేసు టేకప్ చేశాను. రిజిస్టర్ పోస్ట్ వచ్చింది మేడం. గీత, ఏమిటది? మీకు నోటీస్ వచ్చిందండి. ఎవరి దగ్గర నుంచి? కె రఘునాథ్, బిఏబిఎల్, మీ తమ్ముడి దగ్గర నుంచి. చదువు. సూపరింటెండెంట్ పోలీస్ బ్రహ్మనాయుడు గారికి. అయ్యా, మీరు నా క్లయింట్ అయిన శ్యాంబాబు భార్య గీతను. ఆగిపోయామే. చదువు. 14/10/85 తేదీన సెంట్రల్ జైలు నుంచి విడుదలైన మరుక్షణం బలవంతంగా తీసుకుపోయి మీ ఇంట్లో బంధించి ఉంచారని నమ్మి ఈ నోటీస్ జారీ చేయడమైనది. తక్షణం మీరు ఆమెను సదరు శ్యాంబాబు గారి దగ్గరికి తిప్పి పంపని ఎడల మేము తీసుకునే సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులగుదురని తెలియజేస్తున్నాము. కె రఘునాథ్, బిఏబిఎల్. శభాష్ రఘునాథ్, శభాష్. తండ్రి గారి ఆశయం నెరవేర్చడానికి నిన్ను లాయర్ని కమ్మని నేనే సలహా ఇచ్చాను. ఈరోజు నువ్వే నాకు నోటీస్ ఇచ్చావు. గీత, పురాణాల్లో అన్నదమ్ములు రాజ్యాల కోసం పోట్లాడుకున్నారు, బాలమరుదులు మాట పట్టింపు కోసం పోట్లాడుకున్నారు. కానీ ఇక్కడ ఈ అన్నదమ్ములు ఎందుకు పోట్లాడుకుంటున్నారో తెలుసా? ఇద్దరు పసిబిడ్డల్ని కాపాడడానికి వచ్చిన ఒక స్త్రీ కోసం. బట్ గీత, న్యాయానికి చట్టానికి జరగబోయే ఈ ధర్మ పోరాటంలో నేనే గెలుస్తాను. చిన్న అన్నయ్యకే నోటీస్ ఇచ్చేంత గొప్పవాడు ఎవరా? ఓకే ఓకే, లెట్స్ మీట్ ఇన్ ద కోర్ట్ ఇట్సెల్ఫ్. జీవితంలో మొట్టమొదటిసారి నల్లకోట వేసుకుని కేసు వాదించబోతున్నాను. మీ ఆశీస్సులు కావాలి. ఏమని ఆశీర్వదించను? ఓడిపోమనా, గెలవమనా? ఏదైనా పర్వాలేదు. నేను ఓడిపోతే మా అన్నయ్య పరువు నిలబడుతుంది, నేను గెలిస్తే